ప్రైజ్ లార్డ్ అండి. ముందుగా దేవాతి దేవునికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూస్తున్న మీ అందరికీ కూడా నా వందనములండి. మరొకసారి ఈ రీతిగా ప్రభువారు మీ ముందు మమ్మల్ని ఉంచడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వర్తమానం అందిస్తున్నారో బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అన్న గారి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా తన కుమారుని గురించి కొన్ని విషయాలు చెప్పారండి మీకు. అసలు ఎలాగ సేవకు అప్పగించుకున్నాడని తల్లి ద్వారా మీరు విన్నారు. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము, నా కుమారుని ఎంతలా చూసాము, తర్వాత ఎలా రక్షింపబడ్డాము, ఎలా కొనసాగుతున్నాము అనేది తండ్రి గారి ద్వారా మీరు విన్నారు. అయితే ఇంకా కొన్ని విషయాలు తన జీవితం గురించి అన్న ద్వారానే మనం తెలుసుకుందాం. ఇంకా కొన్ని విషయాలు ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది బయోగ్రఫీ 2 కింద మేము తీస్తున్నామండి. ప్రతి ఒక్కరు మీ వినికుల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆత్మీయంగా బలపడతారనండి. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనుకోవచ్చండి. ఓకేనండి, అన్న నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. చెప్పండి. గతంలో అమ్మ నాన్నగారితో కొన్ని మాటలు మేము ప్రశ్నలు అడిగామన్నయ్య. అయితే చెప్పడం కూడా జరిగింది. అసలు తల్లి సేవకి ఎలా అప్పగించుకున్నాను ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అన్నయ్య. తండ్రి గారు కూడా అసలు మీకు కూడా చెప్పలేదు. అసలు దేవుని ఏ రైతుగా అయితే అన్యుల్లో ఉన్నప్పుడు దేవుని దూషించాము, అవన్నీ కూడా ప్రభువు నాకు బయలుపరిచారు. మేము ఎన్నో తిరిగాం అన్యులుగా ఉన్నప్పుడు, మాకు ఏది జవాబు ఇవ్వలేదు. అలాంటిది జీవం గల దేవుడు ఈయన అని మేము తెలుసుకున్నామని చెప్పేసి తండ్రి గారు కూడా చెప్పడం జరిగింది అన్నయ్య. అసలు మిమ్మల్ని ఎంత ఫోర్స్ చేస్తారో జాబ్ విషయంలో, లేదంటే సేవలోకి వచ్చాక ఎన్ని అడ్డంకుల్ని, మేము ఎన్ని ఇబ్బందులు పెట్టామో, కొట్టామో, తిట్టామని చెప్పేసి తండ్రి గారు ఎన్నో చెప్పారు అన్నయ్య. అయినప్పటికీ ప్రభువారు నేను పిలిచారు కాబట్టి ఆ పిలికి మీరు లోబడ్డారన్నయ్య. మనుషుల మాటను నిర్లక్ష్యం పెట్టి దేవుని చిత్తం నెరవేర్చాలని ఆయన సేవని తీసుకున్నారన్నయ్య. ప్రపంచంలో అందరికి లేని కృప మీకు ఇచ్చారని చెప్పడం జరిగింది అన్నయ్య. అయితే అసలు ప్రభువారు మొట్టమొదటి అసలు మీకు ఎలా మాట్లాడడం జరిగిందని, అసలు సేవ ఎలా ప్రారంభమైందని? ఓకే తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానమ్మా. ఒక మై మదర్, నా తల్లి చేసిన ప్రార్థన, ఆమె క్యారింగ్గా ఉన్నప్పుడు, ఆమె గర్భం ధరించినప్పుడు, ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు మాటలు చూసి భయాన్ని కలిగిస్తుంటే, ప్రభా నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండి కరెక్ట్గా పడితే నీ సేవ చేసుకుంటాడు అనేటువంటి ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, మనిషిని సృజించిన దేవుడు గనుక, ప్రార్థన ఆలకించేవాడు గనుక, ఆ ప్రార్థన పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు విన్నాడు గనుక ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీ ఎదుట నిలబడగలిగాను. దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది ఈ రోజున దేవతలుగా పిలువబడుతున్నారు. కానీ సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆలకించి జవాబిచ్చే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన నా తల్లి చేసిన ప్రార్థన ఆలకించినప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దాన్ని ఆయన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నాడని నేను చెప్తాను. ఎందుకంటేనమ్మా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఆ దినాన ప్రార్థన చేస్తారు, అనేక తల్లులు ప్రార్థన చేస్తారు, అనేక మంది సహోదరులు ప్రార్థన చేస్తారు. కానీ నా తల్లి చేసిన ప్రార్థన ఆయన ఆలకించి, ఆయన భద్రపరుచుకుని తన హృదయంలో ఈ బిడ్డని నేను ఇలా వాడుకోవాలి, ఈ బిడ్డ పట్ల నేను ఈ ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఈ బిడ్డని రానుదనంలో ఒక సువార్థికుడిగా, ఒక ఇవాంజలిస్ట్గా నేను వర్ధిలింప చేయాలి, ఎవరికి నేను కృప ఇవ్వాలి, ఒక మంచి స్థానం ఇవ్వాలి, ప్రపంచంలోనే ఒక మోస్ట్ పాపులర్ యూనివర్సిటీగా చేయాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు గనుక నా తల్లి చెప్పకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. ఈ రోజున ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు సాధారణమైన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించేవాడు. యేసుక్రీస్తు గురించి హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, కుమారుడు ద్వారానే తండ్రి దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడట. హల్లెలూయా. కుమారునటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడని బైబిల్ చెప్తుంది. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసయ్య గురించి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసయ్య పేరు ఉచ్చరించడానికి కూడా మాకు అర్హత లేదు అని చెప్పాలి. అలాంటి యేసయ్య సేవ చేయడం అంటే అది ఏదో
ఆషామాషి కాదు, కేవలం దేవుని అపారమైన కృప అని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నారు పౌలు గురించి. పౌలు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు పౌలుకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నా కృప నీకు చాలును అనేటువంటి మాట ఇచ్చాడు ఆయన. నా కృప నీకు చాలును అనేటువంటి మాట ఎందుకు ఇవ్వగలిగాడంటే, అపోస్తలుడైన పౌలుకి యేసయ్య బిడ్డల్ని ఎంతో హింసించినటువంటి పౌలు, ఎంతో శ్రమలకు గురి చేసినటువంటి ఈ సౌల్ని వదిలేసి, లేదంటే నరకానికి అప్పగించి, లేదంటే దేవుడు అతన్ని అసహించుకోలేదు. కానీ దేవుడు అతన్ని అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక బలమైన పాత్రగా అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలు ప్రజల ఎదుట నేను ఏర్పరచుకున్నటువంటి ఒక పాత్ర అయ్యున్నాడు, సాధనమైనటువంటి మాట అక్కడ ఆయన అననీయకి చెప్తాడు. హల్లెలూయా. అక్కడే దేవుని యొక్క మనసు మనం గుర్తించాలి. దేవుడు ఏ వ్యక్తిని ద్వేషించడు, దేవుడు ఏ వ్యక్తిని కూడా నశింప చేయడు. మనిషి పాపము చేసి ఆయనకు దూరం అయిపోతున్నాడు తప్ప, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపినంటే కనుక ప్రభు నా కుమారుడని ఆయన హక్కుని చేసుకున్నటువంటి మనస్తత్వం యేసయ్యది. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఒకరోజు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారం చేసినటువంటి ఒక పట్టబడిన స్త్రీ వచ్చింది. ఆమెను అందరూ కూడా ఈమె వ్యభిచారం చేస్తున్నట్టుగా పట్టుబడింది, ఈమెను మేము చంపేస్తాం, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు రువ్వి చంపేయాలి మేము, నువ్వైతే ఏం చేస్తావు అని ఆయన శోధించడానికి అక్కడ ఉన్నటువంటి జనాంగం పరిచయాలందరూ కూడా ఏకమై అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, సరే చంపేయండి, మంచిదే చంపేద్దాం. ఆయన ఆ మాట బయటికి చెప్పలేదు, కానీ వాళ్ళకు ఒక ప్రశ్న వేశాడు, మీలో పాపం చేయనివాడు మీరు రాయొచ్చు అని చెప్పి అన్నాడు. అక్కడ రాయబడి ఉందండి, పిన్నలు మొదలుకొని పెద్దలందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఈయన పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మాని పిలవగానే నిన్నెవరు శిక్షించలేదా? లేదయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదు. సరే నేను కూడా శిక్షించను, కానీ ఇకపై నువ్వు పాపం చేయొద్దు. హల్లెలూయా. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, యేసయ్య పాపుల కొరకే వచ్చాడు. యేసయ్య కులం స్థాపించడానికో మతం స్థాపించడానికో భూమి మీదకి రాలేదు, కానీ నశించిపోయే జనాంగాన్ని రక్షించడానికి వచ్చాడని నేను ప్రభువు నమ్ముకున్నాను కనుక, ఒకప్పుడు అన్యజనుణ్ణి, ఒకప్పుడు విగ్రహారాధికుణ్ణి, ఒకప్పుడు సూర్య నమస్కారాలు చేసినట్టు ఒక అన్యజనుణ్ణి నేను ఎందుకు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నానంటే, యేసు సజీవుడైన దేవుడు కనుక. హల్లెలూయా. సలీసులో పెట్టండి, యేసు సజీవుడైన దేవుడండి. యేసు ఎవరండి? సజీవుడైన దేవుడు. సరే, ఇప్పుడు మా అమ్మగారు ఒక ప్రార్థన చేశారు. 1993లో ప్రార్థన చేసి, జూలై 18 నాది బర్త్డే, పుట్టినరోజు. నేను జూలై 18 7వ నెలలో నేను జన్మించడం జరిగింది. అయితే 1993లో దేవునికి ఒక విన్నపం చేశారు, ప్రభువా నా బిడ్డ, పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడతాడంట, అందరూ చెప్పుకుంటున్నారు కనుక కాళ్ళు చేతులు బాగుండాలి, శుభ్రంగా పుడితే నీ సేవ చేసుకుంటాడు అని దేవునికి ప్రార్థన చేసి వచ్చేసింది. నా తల్లి ఏనాడు కూడా, నా చిన్న వయసుగా నుంచి నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, 29వ సంవత్సరం వచ్చేదాకా ఏనాడు కూడా నువ్వు దేవుని సేవ చేయాలి, నేను క్రీస్తుకు నేను అప్పగించాను, నువ్వు ఒక దైవజనుడిగా తీర్చిదిద్దబడాలి, నువ్వు బైబిల్ టైంకి వెళ్ళాలి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుని చిత్తం అది, నేను అప్పగించేసాను నేను దేవునికి, నువ్వు దేవునిలోనే పెరగాలి, దేవుని సన్నిధిలోనే నువ్వు ఎదగాలి అని ఏనాడు నా తల్లి హన్నా చెప్పినట్టు మాత్రం చెప్పాలా? హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా దేవునికి మొక్కుబడి చేస్తుంది, నీవు కనుక ఒక కొడుకునిస్తే నేను మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తానని. కానీ నా తల్లి దేవునికి ఒక విన్నపం చేసింది కానీ, ఒక మొక్కుబడి చేసింది కానీ, ఏ మొక్కుబడి అయితే చేసిందో అది తిరిగి యేసయ్యకి అప్పగించలేదు. హల్లెలూయా. సరే, అప్పగించకపోగా తన ఊహలు, తన ఆలోచన ఏంటంటే, నా కొడుకు ఇలా బ్రతకాలి, నా కొడుకు ఇలా జీవించాలి, నా కొడుకు ఇలా వివాహం జరగాలి, మేము ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎన్నో ఒక రంగుల ప్రపంచంలో ఆమె బ్రతుకుతూ వచ్చింది. కానీ జీవమగల దేవుడు ప్రార్థన ఆలకించేవాడు గనుక, ప్రార్థనకి జవాబు ఇవ్వడము ఆయన గొప్ప లక్షణము గనక, మనిషి మాట ఇచ్చి తప్పుతాడేమో గాని, దేవుడు నా సేవకు అప్పగించావు గనక, నా సొత్తైన జనాంగం కనుక, నా దైవజనుడిగా నేనే తీర్చిదిద్దుకుంటానని ఆయన నిర్ణయం తీసుకున్నాడు గనుక, నా తల్లి చెప్పకపోయినా నన్ను దేవుడు ఒక దైవజనుడిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఆ తీర్చిదిద్దిన విధానం ఎలాంటిదంటే, 2014 నేను సింగపూర్ నుంచి రావడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రయాణం పెట్టాను, అక్కడే న్యూజిలాండ్ ప్రయాణం పెట్టాను, సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఆస్ట్రేలియా అంటే మళ్ళీ తిరిగి అప్పు చేసి 50,000 కట్టాను, అది సక్సెస్ అవ్వట్లేదు, ముందుకెళ్ళట్లేదు. సరే, ఇది కాదని చెప్పి అది అయిపోయింది. తర్వాత చెన్నై వెళ్ళాను, ట్రైనింగ్ తీసుకున్నాను. సింగపూర్ నుంచి క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ వచ్చిన తర్వాత నేను ఒక టెస్ట్ అటెంప్ట్ చేశాను, సగం టెస్ట్ పాస్ అయిపోయాను.
నేను అనుకున్నాను ఇంకా పాస్ అయిపోతాను, నా కాన్ఫిడెంట్ వచ్చేసింది. నేను లంచ్కి పంపించారు మా అందరిని, నేను భోజనం చేసి మళ్ళీ నేను టెస్ట్కి వెళ్ళాలి. టెస్ట్ ఫెయిల్ అయిపోయాను. సరే, అక్కడి నుంచి మా నాన్నగారు ముంబై ప్రయత్నాలు చేశారు. ముంబైలో ఒక ఏజెంట్ ఉంది, ముంబై వెళ్ళాలంటే ముంబై వెళ్ళాను. అనేక ప్రయత్నాలు చేశాను. అది ఎన్నిసార్లు వెళ్ళానో నేను కన్ఫర్మ్ చెప్పలేను, కానీ కొన్ని వేల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టాను. ట్రైన్ ఎక్కి కూర్చునేవాడిని, 20-25 రోజులు ముంబైలోనే ఉండేవాడిని. ఒక్కడిని రూమ్లో ఉండేవాడిని. అక్కడే ఒక దర్శనాన్ని నేను చూశాను. నేను పడుకుని ఉంటే నా బ్యాగ్ మీద తలకాయ పెట్టుకుంటే ఒక తెల్ల టంగి వేసుకుని ఒక కుర్చీలో కూర్చుని ఒక ఆయన, నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలంటే, నాకు ఇంగ్లీష్ రాదయ్యా, నేను చెప్పలేను అని ఆ బ్యాగ్ మీద తలకాయ పెట్టుకుని నేను లెగిసి కూర్చుంటే, నువ్వు చెప్పగలవు, నేను చెప్పించుకుంటాను, నువ్వు చెప్పితేనే నాకు మహిమ వస్తుంది అనేటువంటి ఒక దర్శనం నేను అక్కడ చూడగలిగాను. హల్లెలూయా. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ప్రభు నాతో మాట్లాడారు బేవర్లో ఉండగానే, రాజుల ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర అయి ఉన్నావు. నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలని ప్రభు నాకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చెప్పారో నేను దాని మీద నమ్మికుంచి దేవుళ్ళలో కొనసాగుతున్నాను. కానీ అనేకమైన ఒడిదుడుకులు వస్తున్నాయి, అనేకమైన సమస్యలు వస్తున్నాయి. నేను కూడా ప్రభు దగ్గర కొన్నిసార్లు ప్రభుని మారం పెట్టాను. చిన్నపిల్లల నన్ను ఏదో దేశం పంపించాయి, నేను వెళ్ళిపోతానని ప్రభుని ఒక తండ్రిని అడిగినట్టుగా నేను అడిగేవాడిని. నన్ను పంపించాయి, నేను వెళ్ళిపోతాను అని అడిగిన దినాలు కూడా కొన్నిసార్లు నేను ఆయన ఇబ్బంది పెట్టాను. కొన్నిసార్లు దేవుని ప్రేమ అపారమైన ప్రేమ అయింది. ఆయన మనుషులు కసురుకున్నట్టు కసురుకోడు, మనుషులు చేతరించుకున్నట్టు చేతరించుకోడు, మనుషులు వదిలేసినట్టు ఆయన వదిలేడు. ఆయన వదిలేస్తే ఏ మానవుడు కూడా బ్రతకలేడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఆయన వదలలేదు కనుక. అయితే ఒకరోజు నేను ఒక దర్శనాన్ని చూశాను. ఆ దర్శనం ఏంటంటే, ఒక కుర్చీ ఉంది, కుర్చీ మీద ఒక తెల్ల టంగేసిన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎదురుగుండా ఒక పాము కనబడుతుంది. పాము అండి, స్పష్టంగా కనబడుతుంది. ఈ పాములోంచి ఒక మాటలు వినబడుతున్నాయి. వీళ్ళిద్దరు మాటలు నాకు వినపడుతున్నాయి. పాము మాట్లాడుతుంది, తెల్ల టంగి వేసుకుని ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఈ పాము అంటుందండి, వీడు నాకు ఇచ్చే అని. ఈ తెల్ల టంగి వేసుకుని కుర్చీలో కూర్చుని ఈయన అంటున్నాడు, నేనివ్వను అని మాట్లాడుతున్నారు. ఈ సందర్భం నాకు చాలాసేపు కనబడింది. ఈ సందర్భం ఎందుకు కనబడిందో తెలుసా మీకు? ఒకరోజు నేను యేసయ్య దగ్గర నేను అడుగుతున్నా, ప్రభా నేను ఈ దైవజనునేనా? అప్పుడు ఇంత ఆత్మీయ జీవితం లేదు, నా స్టార్టింగ్ అనుభవం 2014 తర్వాత నుంచి. అయితే నేను ఈ దైవజను, నువ్వు నన్ను పిలిచావా? నువ్వు నన్ను పిలివకపోతే నన్ను ఏదో దేశాన్ని పంపించే, నేను వెళ్ళిపోతాను. లేదు, నువ్వు నన్ను పిలిస్తే నాకేదో సూచన ఇదే రాత్రి నాకు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నేను రేపొద్దున్నే నేను ఏదో దేశానికి వెళ్ళిపోతాను అని చిన్నపిల్లలను మారం చేసినట్టు అడిగాను. నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, నా కుమారుడిని నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తాను. సరే, కాదనట్లేదు ప్రభా, నాకు ఏదో ఒక సూచన కావాల్సిందే, ఈ నైటే నాకు ఇవ్వాలని ఒక సూచన. ఇవ్వకపోతే నేను రేపొద్దున ఏదో దేశం వెళ్ళిపోతాను అని ఒక మారం చేసి, చిన్నపిల్లవాళ్ళ మారం చేసి నేను పడుకుని పోయాను. పడుకున్న తర్వాత వచ్చిన దర్శనమే ఈ దర్శనం. ఈ పాము తెల్లటంగిలో కూర్చున్నాడు ఒక ఆయన, కుర్చీలో కూర్చున్నారు ఒక ఆయన, చాలా పెద్ద ఆయన, కుర్చీలో తెల్లటంగి కనబడుతుంది నాకు. అయితే ఒక పాము మాట్లాడుతుంది. విచిత్రం ఏంటంటే పాము మాట్లాడుతుంది, స్వరం వినబడుతుంది, వీడు నాకు ఇచ్చేయి అని. ఆయన అంటున్నారు, నేనివ్వను అని చెప్పి. ఇవన్నీ నేను దర్శనాలు చూడకముందు, నేను వాగ్దానాలు పొందుకోకముందు చూసిన దర్శనం ఇది. అప్పుడు ఎప్పుడైతే ఈ దర్శనం నాకు కనబడిందో నా మనసు ఏమాత్రం కరగల. అది చాలాసేపు ఆ దర్శనం నేను చూశాను. అది అయిపోయిన తర్వాత తెల్లవారిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, 2 గంటల ప్రాంతంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. నేనేమడిగాను దేవుణ్ణి, నేను నిజంగాని దైవజనుడిని అయితే నాకు ఒక సూచన కావాలి. దేవుడు సూచన ఇచ్చాడు, నా మనసు మారలేదు. ఆ దర్శనం చూశాను కానీ నాకు ఇంకా మనసు ఇంకా మారలా. 2 గంటలకు ఒక ఫోన్ వచ్చింది, ఒక దైవజనుడు ఫోన్ చేశాడు, అయ్యా నేను కొల్లేరు మీటింగ్కి వెళ్తున్నాను, నేను ఎవరిని తీసుకెళ్లాలని ప్రార్థన చేస్తుంటే అప్పుడు నా పేరు కుమార్ కనుక కుమార్ని తీసుకెళ్ళిన ప్రేరేపణ వచ్చింది. నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కనుక నేను ఎవరిని అడగాలనుకుంటే మా వైఫ్ నాకు సలహా ఇచ్చారు, సో పలానా వ్యక్తిని అడిగితే నీ నెంబర్ దొరికింది అంటే ప్రభువారి దగ్గర నేను మోకాళ్ళు వేసి క్షమించని అడిగి నేను బైబిల్ తీసుకుని త్వరగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన కొల్లేరు దగ్గర మీటింగ్ వెళ్తారు, అక్కడ నాకు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు. అయితే ఏమని మాట్లాడంటే, నువ్వు నా కొరకు ఒక చోట సాక్ష్యం ఇవ్వాలి నువ్వు అన్నారు. ఇస్తాను ప్రభు అన్నాను. ఆ కొల్లేరు ఎంట్రన్స్ లో డబ్బులు కట్టించుకుని లోపల పంపిస్తారు. అక్కడ ఒక అన్యజనుడు కూర్చుంటే విగ్రహారాధికుడు, నాకు ఒక ప్రేరేపణ వచ్చింది, యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు అని ధైర్యంగా నేను అక్కడ ఒక మాట చెప్పమన్నా చెప్పేశాను.
చెప్పేసి నేను బండికి లోపలికి వెళ్ళిపోయాను. ఆ పక్కన వ్యక్తి అడుగుతున్నాడు, ఏమంటున్నాడరా, ఏం చెప్తున్నాడా, ఏం కదరా అని చెప్పి ఆ వ్యక్తి నిజం చెప్పలేదు. కానీ నేను అక్కడ యేసయ్య తప్ప వేరొక దేవుడు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే భయంకరమైన విగ్రహాలు, కూడా టేబుల్ అనే విగ్రహాలు ఉన్నాయి కనుక. నేను వెళ్ళిపోతే నాకు అక్కడ ఆయన అన్నాడు, నువ్వు సాక్ష్యం చెప్తావు బ్రదరు అంటే, నాకు ప్రభు చెప్తున్నారండి. లేదు, పెద్ద స్టేజ్ల మీద నువ్వు సాక్ష్యం చెప్తావు, ఇప్పుడు చెప్పవు నువ్వు అన్నారు. హల్లెలూయా. నేను అలా విశ్వాసంతో ఉన్నాను. నిజంగానే ప్రభు చెప్పినట్టుగా నేను అక్కడ సాక్ష్యం చెప్పాల. ఆ రోజు మీటింగ్ అయ్యి ఇంటికి వచ్చాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవ చాలా విలువైనది. హల్లెలూయా. దేవుని సేవ అంటే చాలా మందికి అర్థం కాదు. దేవుని పరిచర్య అంటే చాలా మందికి అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కాలంలో ఒక సందర్భం కనబడుతుంది. ఒక సోది చెప్పేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె చూస్తూ ఉంది, వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు, వీళ్ళ రక్షణ మార్గాన్ని మీకు కనపరచడానికి వచ్చారని చెప్పి బిగ్గరగా అరుస్తుంది. ఒక దురాత్మ చెబుతుంది, వీళ్ళు దేవుని దాసులు, జాగ్రత్త, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చేసారనేటువంటి అరుస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ సందర్భం అపోస్తలుల కాలంలో కనబడుతుంది. పౌలు యేసు నామములో ఉన్నటువంటి ఆ సోది చెప్పే ఆత్మని గద్దిస్తాడు. అంటే సువార్త ఎంత విలువైందో మానవ జాతికి అర్థం కావట్లేదు, కానీ ఈ రోజున దురాత్మల సమూహాలకు అర్థమవుతుంది. ఎందుకంటే వాటి అంతము దగ్గర పడుతుంది కనుక, క్రీస్తు యొక్క రాకడ వచ్చిందంటే కనుక వాటి అంతం దగ్గర పడుతుంది కనుక, దురాత్మల సమూహాలు కూడా యేసు యొక్క గమనాన్ని పరిశీలన చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆఖరికి వాళ్ళ యొక్క దాసుల యొక్క పరిస్థితి కూడా. ఇంకొక సందర్భాన్ని చూస్తే, ఒక యవ్వనస్తుడు యేసు నామములో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ అపోస్తలుల కాలంలో ఆ పరిస్థితి కూడా కనబడద్ది. అయితే ఆ దురాత్మ అంటదండి, యేసయ్య తెలుసు నాకు, అపోస్తలుల పౌలు కూడా నాకు తెలుసు, నువ్వు ఎవరు అని చెప్పి ఆ వ్యక్తిని కొట్టి తన వస్త్రాలు చింపి లొంగ తీసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దురాత్మను కూడా సాక్ష్యం ఇస్తాయి. ఎంతెందుకంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా ఈయన దేవుని కుమారుని చెప్తుంటే యేసయ్య నోరు మూయిస్తాడు దురాత్మల్ని, మీరేం మాట్లాడొద్దని. హల్లెలూయా. అనేక సందర్భాలు మనం చూస్తాం. అంతేకాదు, శాన అనేటువంటి వ్యక్తి కూడా ఆ దురాత్మలు పట్టినవాడు ఎదురొచ్చి, దేవుని కుమారుడు నాతో నీకేమి పని అనేటువంటి మాట అక్కడ చూస్తున్నాం. ఈ రోజున నేను చెప్పేది ఒకటి, ఈ వీడియో ద్వారా సువార్త చాలా విలువైంది. క్రీస్తును అంగీకరించిన వాడు పరలోక వారసుడు అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. యేసును అంగీకరించిన వాడు పరలోకాన్ని స్వసంతరించుకోబోతాడు ఒక దినాన్న. అది తెలిసినటువంటి అపవాది విశ్వాస జీవితంలో కొనసాగనివ్వకుండా అనేకమైనటువంటి కష్టాలు చూపిస్తూ అనేకమైన భయాన్ని కలిగిస్తుంది. అందుకే యేసయ్య ఒకే మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో, సంఘాలతో మాట్లాడుతూ ఒక సంఘంతో, మరణం వరకు నమ్మకంగా ఉంటే గనక నేను మీకు జీవ కిరీటాన్ని ఇచ్చేస్తానంటున్నాడు. యేసయ్య జీవ కిరీటం ఇస్తాడట. జీవ కిరీటం ఇవ్వడమే కాదు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన సింహాసనం దగ్గర ఉంటాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడింది, ఆయనతో మనము 1000 ఏళ్ల పరిపాలన చేస్తాం. మొదటి పునరుద్ధానంలో ఉంటే, క్రీస్తు నిమిత్తం హతసాక్షులు అవుతే శిరచ్ఛేదన చేయబడ్డ ఆత్మలు అక్కడ చూశాడు యోహాను. ఇలా క్రీస్తు గురించి చెబుతూ పోతే నా జీవితం సరిపోదు. అందుకే క్రీస్తును అంగీకరించుంటే గనక, నువ్వు క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసం అయితే, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా నువ్వు నిలబడితే యేసుని ముఖాముఖిగా చూసే దినము రాబోతుంది. హల్లెలూయా. ఆ దినము కొరకు ఎదురు చూడు ప్రియ విశ్వాసి. ఇక్కడ కూర్చున్న నేను, నా తల్లి చెప్పలేదు నువ్వు సేవ చేయాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి, నేనాడు చెప్పలా. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను ఒకరోజు బేవర్లో ఉన్నప్పుడు క్రిస్మస్కి సువార్త ప్రకటించే అవకాశం వచ్చింది నాకు కూడా. అయితే నాకు ఇంకా బైబిల్ ట్రైనింగ్ లేదు. అయితే దేవుని అపారమైన ఏర్పాటు ప్రణాళిక ఉంది కనుక, కృప ఉంది కనుక, దేవుని యొక్క ఆత్మ నాతో అప్పటికే మాట్లాడడం అనేది జరిగేది. అయితే కొన్ని బలహీనతలు నాలో ఉన్నాయి. ఆ బలహీనతలు నేను విడిచిపెట్టినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో పరిపూర్ణంగా నివసించడానికి కృప దొరికింది నాకు. హల్లెలూయా. ఆ బలహీనతలో ఎప్పుడైతే విడిచిపెట్టానో, దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప నేను అనుభవించడం అనేది చూశాను నేను. అప్పుడు సిఎల్కి ఎస్ఎల్కి సువార్త చెప్పే అవకాశం వచ్చింది. నేను వెళ్ళాను, సువార్త చెప్పాను. నేను అనుకున్నాను మనసులో, అమ్మయ్య నాకంటే దైవజనులు వచ్చారు, ఆయన చెప్తారులే అని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ప్రభు ఏర్పాటు నా మీద ఉంది కనుక, ఈ బిడ్డను నేను రాజులు ఎదుట, అధికారులు ఎదుట నేను నిలబెట్టాలి, బిడ్డని ప్రధాని ఎదుట, ఈ యవనస్తుని నేను వాడుకోవాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నారు కనుక, ఆ మహాకృపను బట్టి నాకు అవకాశం వస్తే నేను క్రిస్మస్ సందేశంగా యేసయ్య సువార్త నేను సిఐకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ భీమవరం ఎస్ఐకి సిఐకి సువార్త చెప్పడం జరిగింది. హల్లెలూయా. చెప్పిన తర్వాత నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు.
నేను సింగపూర్లో ఉన్నాను. 2011 నేను వెళ్ళడం జరిగింది. 2011లో 2014 సెప్టెంబర్లో నేను మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకుని వచ్చేసాను. అయితే సింగపూర్లో ఒక దినాన్ని ఏం జరిగిందంటే, నేను విగ్రహాలు ఇక్కడి నుంచి నేను సింగపూర్ మోసుకెళ్ళాను. నేను వెళ్ళిన ఫ్లైట్ సింగపూర్ ఎయిర్లైన్స్, చాలా పెద్ద ఫ్లైట్లో నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ 18 years లోపు ఉంటాయి. చిన్న వయసు ఏమో నాకు చాలా ఒక ఇదే అనిపించింది. ఫ్లైట్లో కూర్చున్నాను, చక్కగా డ్రింక్ ఇస్తున్నారు, మీల్స్ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ ప్రొవైడింగ్ మీ. ఎందుకంటే అక్కడ మనకి నా టికెట్ ఐ థింక్ మేబీ 10,000 అబౌవ్ ఉండొచ్చు ఆ కాలంలో. 2011లో నేను వెళ్ళింది సింగపూర్ ఎయిర్లైన్స్, చాలా పెద్ద ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు నేను వెళ్ళిపోయాను. కొన్ని దినాలు గడిచింది. 2014లో నాకు సువార్త ప్రకటించబడింది. ప్రభువుని నమ్ముకున్న, బాప్తిసం కూడా తీసేసుకున్నా. అయితే నేను వెళ్లే ముందు విగ్రహాలు పట్టుకెళ్ళాను. నేను ఇండియా నుంచి సింగపూర్ కొన్ని ఫోటోలు పట్టుకెళ్ళి ఒక విగ్రహం కూడా పట్టుకెళ్ళాను. అవి ఒక లాకర్లో పెట్టేవాడిని. అయితే ప్రభువుని అక్కడ యేసయ్యని తెలుసుకున్న తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, నేను ఒక్కడనే ఉన్నాను రూమ్లో. నా చేతికి ఒక ఉంగరం ఉండేది, గోమేధికమని మా నాన్నగారు పెట్టించారు. మా నాన్నగారు ఆ ఉంగరం పెట్టించిన కారణం ఏంటంటే, నీవు ఒక జాతకాలు చెప్పేవాడి దగ్గర తీసుకెళ్లారు మా నాన్నగారు. ఒక జాతకాలు చెప్తారు కదా, నీ జీవితం ఎలా ఉంటుందని ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్లారు. ఆ ఉంగరం పెట్టి, నువ్వు హెయిర్ స్టైల్ ఎలా తవ్వాలి, నీది కోట్లు సంపాదించే జాతకం అని చెప్పాడు. జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మోసపోవద్దు, పరిశుద్ధ గ్రంథం మాత్రమే సత్యం ఈ భూమి మీద. హల్లెలూయా. అవునా, కోట్లు సంపాదించే జాతకం మా నాన్నగారు చెప్పి ఉంగరం పెట్టి తీసుకొచ్చారు. అది చిన్న వయసులో, మేబీ ఐ థింక్ 15 years old అనుకుంటాను. ఐ థింక్ జరిగింది ఆ సంఘటన. సరే, ఉంగరం అయితే ఉంది చేతికి, ఒక ఉంగరం ఉండేది గోమేధకం అని. అక్కడ ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక గంభీరమైన స్వరాన్ని నేను విన్నాను. మన దేవుడు మనిషిని దర్శిస్తాడు, మన దేవుడు మాట్లాడతాడన్నటువంటి రుజువుకి బైబిల్ గ్రంథాలు అనేక సంఘటనలు కనబడతాయి. అలాగే నా జీవితంలో కూడా నేను లిటరల్గా చూసినటువంటి సంఘటన అది. నేను పడుకుని ఉంటే నాకు ఒక ప్రేరేపణ వస్తున్నప్పటికీ నేను బాప్తిసం తీసుకున్నాను. విగ్రహాల ఫోటోలు ఉన్నాయి లోపల, ఒక లాకర్లో, నా లాకర్లో. లే, పైకి లే అని ఇలాగే స్వరం వినబడింది. లెగిశాను. ఆ ఫోటోలన్నీ తీసి బయటేసాయి అన్నారు. త్వరగా అవన్నీ తీసి ఒక డస్ట్బిన్లో వేసేసాను. ఆ 2 రోజుల తర్వాత అనుకుంటా, కన్ఫర్మ్ తెలియదు కానీ 1 day 2 days మేబీ ఆఫ్టర్ అనుకుంటాను, నాకు ఒక చేతికి ఉంగరం ఉంది కనుక ఆ ఉంగరం తీసేయి అనగానే ఆ ఉంగరం కూడా తీసి ఇసిరేసాను. అదొక వెండిది ఇసిరేసాను. అక్కడే దైవజనులు ఏసన్న గారిని చూశాను, జయపల్ గారిని చూశాను. ఇంకా న్యూజిలాండ్ ప్రయత్నాలు చేస్తున్నాను. న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి. తల్లి చేసిన ప్రార్థన రెండవది, రెండవది యేసయ్య నా పట్ల కలిగున్న కృపా ప్రణాళికల ఈ రోజు నన్ను దైవజనుడిగా నిలబెట్టేస్తాయి. హల్లెలూయా. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది మారదు. దేవుడు గనక ఒక నిర్ణయాన్ని ఆయన అమలు చేయాలనుకుంటే దాన్ని ఆపగల సమర్థుడి భూమి మీద లేడు. పరలోకంలో 24 మంది పెద్దలు ఉన్నారు. దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చేరుతాడు ఆయన. సౌలు దేవుని మాట వినకపోతే ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు. సమయంలో ఎందుకయ్యా నువ్వు వేడుస్తావు, నేను సౌలుని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, వెళ్ళు బెత్లెహేము వెళ్ళు, యెష్షీ కుమారులో ఒక నేను రాజుగా నియమించబోతున్నానని ప్రభు చెప్తే, నేను ఎలా వెళ్ళను, చంపేస్తాడు సౌలు. లేదు నేను చెప్తాను, బలిష్టానికి వెళ్ళినట్టుగా వెళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అనే దేవుడు అక్కడ మాట్లాడినట్టుగా, తండ్రి అనే దేవుడు ఒక రాజుని నియమించడానికి మనుషులు ఏర్పాటు సౌలు అయితే, దేవుని ఏర్పాటు దావీదు అని, దేవుడే దావీదుని 8 మంది కుమారుల్లో ఎన్నుకుని దేవుడు దావీదుని తన సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సమాజం కానివ్వండి, సౌలు కానివ్వండి, ఇతను ఎలాగైనా సరే తొక్కేయాలి. సౌలు అనుకున్నాడు, ఇతను చంపేస్తే రాజ్యం నా కుమారుడికి ఉంటది కదా అని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుని ఏర్పాటు దావీదు పట్ల ఆగలేదు ఏమాత్రం కూడా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, దేవుడు ఒక నిర్ణయాన్ని గనక అమలు చేస్తే, ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, తన చిత్తాన్ని ఈ భూమి మీద చేసి తీరుతాడండి. హల్లెలూయా. కానీ ఏ వ్యక్తినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ వ్యక్తి నమ్మకంగా చేయాలి, నిలబడాలి. అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకడిగేయకూడదు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకునేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఈ విధంగా అక్కడ నాతో మాట్లాడారు. ఈలోపు నేను ఇక్కడ రావడం, అనేక కార్యాలు జరగడం జరిగినాయి. 2019 వచ్చేటప్పటికి నాతో ప్రభు మాట్లాడి, 1 సమూయేలు 16, 1 Samuel chapter 16,
2 శామ్యూయల్ చాప్టర్ 19 దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. 1 సమూయేలు 16 రీతిగా నేను ఆశీర్వదించాను. 2 సమూయేలు 19 రీతిగా పరిపాలన ఉండదని చెప్పారు. ఒరిజినల్ పర్పస్ అది పరిపాలన ఉండదని చెప్పండి, రూల్ చేయడం అనమాట. ప్రభు నాకు ఆ మాట మాట్లాడడం జరిగింది. అదే ఈ రెండింగ్ లో నా వ్యాలెట్లో ఉంటుంది. ఐ క్యాన్ షో హిమ్ మై ప్రామిస్. ఐజా చాప్టర్ 58:14 అనేటువంటి వాగ్దానం కూడా నాకు ఇవ్వబడింది అనమాట. దేవుడు నాకు ఇచ్చిన ప్రామిస్ అది కూడా. ఎందుకంటే చూడండి నా యొక్క ప్రామిస్ కార్డు ఇది, నాకు ఇచ్చిన ప్రామిస్. ఐజా చాప్టర్ 58:14 దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను నెక్కిస్తాను. చూసారు కదా, దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నేను నెక్కిస్తాను. చూసారు కదమ్మా సిస్టర్, ఇది నాకు ఇచ్చిన వాగ్దానం. ఇది ఎలా వచ్చిందో తెలుసా మీకు? 1 సమూయేలు 16, 2 సమూయేలు 19, 1 శామ్యూయల్ చాప్టర్ 16, 2 శామ్యూయల్ చాప్టర్ 19, ఐజా చాప్టర్ 58:19. ఇది ఒకే సంవత్సరం ఇవ్వబడ్డాయి నాకు. ఈ వాగ్దానము 2019 31 నేను డ్యూటీ చేసి మల్టీప్లెక్స్ నుంచి నేను వస్తుంటే రూపాంతర చర్చ ఆరాధన నేను అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ మేబీ 31కి ఏంటంటే 12 o'clock దగ్గర అనుకుంటా కదా అక్కడ స్టే చేస్తారు మందిర్లో, కావునమ్మా. అందుకని నేను లేట్ అయినా కానీ నాది రిటైల్ ఫీల్డ్ అనమాట. రిటైల్ ఫీల్డ్ అంటే బట్టలు షాప్ కనుక చాలా టైం పడుతుంది. మినిమం 10:30, 11 o'clock కూడా క్లోజ్ చేయరు కొన్నిసార్లు. అక్కడి నుంచి నేను రావడము, ప్రభు నాకు ప్రేరేపిస్తే నా మందిరానికి వెళ్ళడము. నాతో కూడా ఇంకొక పర్సన్ ఉన్నారు, ప్రకాశ్ అనమాట, బ్రదర్ ప్రకాశ్ అని కూడా ఉన్నారు. అయితే నీ పట్ల దేవుని చిత్తం ఏంటి అడుగు ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా జరగాలని అడుగు అంటే ప్రభుని నేను అడుగుతున్నా. పరిశుద్ధాత్మ నాతో మాట, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి అది ఇప్పుడు జరగాలని నేను ప్రార్థన చేసుకున్న భాషలతో. కాసేపు నేను ప్రామిస్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే నాకు వచ్చిన ప్రామిస్ ఐజా చాప్టర్ 58:14 దేశం యొక్క మనసు నేను ఎక్కిస్తాను. ఆమేన్. ఆ వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ చెప్తున్నా, మా మదర్ సేవకు అప్పగించిన చెప్పక ముందే నేను ఈ వాగ్దానం పొందుకున్నానండి. హల్లెలూయా. దిస్ ఇస్ రియల్ గాడ్. ఏదో ఆషామాషిగా నేను చెప్పట్లా. యేసు ప్రభు మాట్లాడే దేవుడు, యేసు ప్రభు మనిషిని చేసిన దేవుడు. హల్లెలూయా. యు కెన్ బిలీవ్ జీసస్. మీరు కనుక యేసును నమ్మితే యేసయ్య నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవ్రీబడి, ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తికి రక్షణ ఉచితమే. ప్రతి వ్యక్తికి గాడ్ కింగ్డమ్ లో స్థానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, దేవుని రాజ్యంలో. అవునమ్మా కదా సిస్టర్? ఓకే, దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. 2020 దర్శనం వచ్చేటప్పటికి నాతో మాట్లాడడం. దర్శనం ఏంటంటే నేను ఒక రోజు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నేను దేవుని దర్శనాన్ని చూస్తానని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ దర్శనం ఏంటంటే నేను పడుకున్నాను తెల్లారగట్ల ప్రాంతంలో. ఒక గంభీరమైన స్వరం నేను వింటున్నా. నా కుమార పైకిలే, నేను వాడుకునే సమయం దగ్గరికి వచ్చేసింది, ప్రార్థన చేసుకో అంటున్నారు లెగిసి. నేను ఒకసారిగా తుళ్ళిపడ్డాను. ఇప్పుడు గంభీరమైన స్వరము, అది కూడా మనిషి పిలిచినట్టు కాదు కదా. నా కుమార పైకిలే, నేను వాడుకునే సమయం దగ్గరికి వచ్చేస్తున్నాను. కానీ నేను పైకి లెగిసి ప్రభా ప్రార్థన చేసుకో అంటే నేను ప్రార్థన చేసిన భాషలతో, ఒక అరగంట భాషలతో ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మాట అండి. నన్ను ఏనాడు ఏ మనిషి కూడా నేను ప్రేమిస్తానని నాకు చెప్పలేదు. హల్లెలూయా. కానీ మనిషి చెప్పలేదు. కానీ నా తల్లి సేవకు అప్పగించిన దేవుడు సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, చలనం కలిగిన దేవుడు, ఊపిరి కలిగిన దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, చెవులు వినే దేవుడు అయినటువంటి యేసయ్య నాతో మాట్లాడాడు. ఎన్నో విగ్రహారాధనలు చేశాను కానీ, ఎన్నో సూర్య నమస్కారాలు చేశాను కానీ ఏది మాట్లాడలేదు. కానీ సజీవుడైన దేవుడు, నా తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు, నేను ఆరాధించి ఇప్పుడు క్రీస్తు మాత్రం నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. నేను ఎంతో వేదనతో చెప్తున్నాను. ఎందుకంటే మనిషికి ఈ రోజున అర్థం కావట్లే క్రీస్తు విలువ. క్రీస్తు ఎవరు? క్రీస్తు రక్షకుడు. క్రీస్తు ఎవరు? పరలోకానికి మార్గం. క్రీస్తు ఎవరు? ఆయనే దేవుడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ 2020లోనే ఆ రోజు ఆ దినాన్ని ఏం జరిగిందంటే, నేను ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నా కుమారాలు పైకి లే, నేను వాటికి సమయం వచ్చేస్తున్నాను కానీ లెగిసి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు చెప్పిన మాట, మీకు చెప్పాను కదా, మనుషులు ఎవరు నాకు ఏనాడు చెప్పలేదు కానీ నేను ప్రేమిస్తున్నానని యేసయ్య అంటున్నారు నాతోటి. నేను ప్రేమిస్తున్నాను నా కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నా. అవునయ్యా. ఎందుకంటేనండి, నువ్వు కాపోడికి పుట్టావో పిచ్చోడైపోతావు, రోడ్డు మీద తిరుగుతావు. నాకు వార్నింగ్ ఇచ్చాడండి ఒక ఆయన. నేను అప్పటికే యేసయ్యని నమ్ముకున్నాను. నేను యేసు నమ్ముకుని నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను. అవునా? దేవుడు అలా పరలోకంలో చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుని ఉంటాడు. ఎందుకంటే
ఏంటి నా కుమారుడు పిచ్చోడు అయిపోతాడా, రోడ్డు మీద తిరుగుతా నువ్వు చూస్తావా అని ఇండైరెక్ట్గా ఆ వ్యక్తి చెప్పినప్పుడు, కానీ దేవుడికి తెలుసు ఈ భూమి ఆకాశాల మధ్యన నా కుమారుడు తిప్పబోతున్నానని. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాల మధ్యన తిప్పుతాను నేను అని దేవుడు ఆ ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుని ఉంటాడండి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో, తన ప్రజల నిమిత్తం ఎవరు ఏం చెప్పుకుంటారో దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనండి, ఈ సందర్భం చెప్పన పరిశుద్ధాత్మ దేవుడు రాజుల గ్రంథంలోనండి సిరియా దేశంలో అందరూ కూర్చుని ఇజ్రాయెల్ ప్రజల మీద ఎలా దాడి చేద్దాం, దేవుడి ప్రజల మీద ఎలా దాడి చేద్దాం అని వాళ్ళ ప్లాన్లు వేసుకుంటుంటారండి. అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషాకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎలీషా, ఇదిగో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, అవునా అని రాజును కాకేశాడు. రాజా, ఇదిగో పరిస్థితి ఎలాగ ఉంది, వాళ్ళు ఇలా ప్రణాళిక చేసుకుంటున్నారు అని చెప్తా ఉంటే ఇదంతా కూడా వాళ్ళకి బెడ్స్ కొడుతుంది. ఆ సిరియా రాజు అంటాడు, మనలోనే ఎవరో ఇజ్రాయెల్ ప్రజలు చెప్పేస్తున్నారు, మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని, మీలో ఎవరు చెప్పేస్తున్నారు నాకు చెప్పాలంటే అందులో ఒక ఆయన లిక్స్ అంటాడు, అయ్యా మేము చెప్పడం ఏం కాదు, ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ ఎలీషాని, ఆయన చెప్పేస్తున్నాడు మొత్తం అని చెప్పాడు. హల్లెలూయా. ఒక దైవజనుడికి, ప్రవక్తకి, దేవుని ప్రజలు కీడు చేసేటువంటి మనుషుల గురించి దేవుని ఆత్మ ప్రవక్తలు బయలుపరిచి, ప్రవక్త దేవుని ప్రజలు చెప్పి కాపాడినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నా కుమారుడు పిచ్చోడైపోతాడా అని అలా ఒక చిన్న నవ్వుకుంటాడేమో దేవుడు అనుకుంటాను నేను. అయితే ఈ విధమైనటువంటి వార్నింగ్ నాకు ఇవ్వడం, హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను నా దేవుడు నన్ను ప్రేమిస్తానని నాకు చెప్తాను నేను ఇప్పుడు ఊహించాల. మనుషులు ధనం ఉంటే ప్రేమిస్తారు, మనుషులు ఐశ్వర్యం ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే ప్రేమిస్తారండి. కానీ దేవుడు ఒక మురికి గుడ్డ లాంటి, బ్రతుకు లాంటి నన్ను నా దగ్గరకు వచ్చి ఆయన స్వరము ద్వారా నిన్ను ప్రేమిస్తున్నానని యేసే చెప్పాడంటే నేను దాన్ని పట్టుకోవాలంటారా వద్దంటారా? పట్టుకోవాలి. అవునయ్యా నీకు దర్శనం ఇస్తున్నాను చూడన్నారు. అవునయ్యా దర్శనమిస్తున్నాం. నేను మోకరించి ఉండగానే ఒక దర్శనం కనబడుతుంది నాకండి. నేను ఎప్పుడు అలాంటి దర్శనం చూడలేదు. ఆ దర్శనంలో నేను ఏ డ్రెస్తో ఉన్నాను అదే డ్రెస్ విజన్ కనబడుతుంది. ఆ విజన్లోనండి విపరీతమైన లైటింగ్ నా మీద పడింది. ఏంటి లైటింగ్ అని నేను చెక్ చేసుకుని దాన్ని నేను పరీక్షించుకుంటున్నాను. హెలికాప్టర్ ఫ్రంట్ లుక్ అండి, ఆ ఫైట్ ఉండేటువంటి లొకేషన్ ఫ్రంట్ లుక్ నాకు ఎదురుగుండా కనబడి రెక్కలు తిరుగుతుంది హెలికాప్టర్. వెంటనే సెకండ్ దర్శనం ఒక బ్లేజర్ వేసుకున్నాను. ఒక ఫారిన్ కంట్రీ టైప్ లాంగ్ డిస్టెన్స్ స్టేడియం ఉంది, నేను మిడిల్లో ఉన్నాను. ఆ స్థలంలో మోకరించుంటే పైన హెలికాప్టర్ తిరగడము నేను స్పష్టంగా చూశాను, బహు స్పష్టంగా. సెకండ్ దర్శనం. థర్డ్ దర్శనం ఏంటంటే, నేను ఒక వైట్ హెలికాప్టర్, ఇద్దరు పోలీసులు నాకు కనబడుతున్నారు. నాకు వెనక తట్టు కనబడుతుంది. లోపలికి వెళ్తే జగన్ ఉన్నాడు. ఇదేంటి జగన్ ఉన్నాడు అని నేను అనుకుంటుంటే ప్రభు నాతో అంటున్నారు, కేఏ పాల్ దగ్గరికి వాళ్ళ నాన్న ఎలా వచ్చాడో నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుడని. హల్లెలూయా. నేను అనగానే నేను ప్రభు దగ్గర కొన్ని విషయాలు అడిగాను నా పర్సనల్గా. ప్రభు నాకు ఒక మాట చెప్పారు, ఏమనంటే ఇది నా సేవ నిమిత్తం నీకు ఇస్తున్న దర్శనము అని చెప్పారు. హల్లెలూయా. అవునయ్యా అని చెప్పి నేను చాలాసేపు ఏడుస్తూ పడుకున్నా. అయితే ప్రభు నాకు ఒక మాట చెప్పారు కదా, రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావని. నేను తర్వాత దర్శనం చూశాను. 2021 నాది జూలై 18 పుట్టినరోజు కనుక దేవుని సన్నిధికి నేను విజ్ఞాపన చేశాను, ప్రభు ఏంటి నాకేం గిఫ్ట్ ఇస్తావని. యెషయా గ్రంథము 49వ అధ్యాయం చదువంటే నేను ఆసక్తితో తెరిచి ఏముంది అందులో అని నేను మోకాలు వేసి చదవడం మొదలు పెట్టాను. తెరుద్దాం మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని. తెరిస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయము, ఐజాయా చాప్టర్ 49. ఐజాయా చాప్టర్ 49లో ఏముందంటే 3వ వచనం, ఇజ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకున్నదను అని ఆయన నాతో చెప్పాను. 7వ వచనం, ఇజ్రాయేలు విమోచకును పరిశుద్ధుని యెహోవా, మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మ సాంక్రమంతో ఇలాగ సెలవిచ్చినాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నేర్పరచుని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఏమండి, ఒక మనిషి చెబితే అది వేరే విషయం. దేవుడు యేసయ్య మాట్లాడాడు, రాజు అధికారులు ప్రధాన నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర అయినా నేను హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పారు. నేను నమ్మాను, బిలీవ్ చేశాను. యేసయ్య 2021లో నాకు వాక్యము ద్వారా చూపించారు, రాజులు నీకు నమస్కారం చేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారని. ఇది ఖచ్చితంగా యేసయ్య ఇచ్చిన నాకు వాగ్దానం. ఇది ఒక దినాన నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. ఐజాయా చాప్టర్ 49లో
ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేర్స్తానని ప్రభు నాకు ప్రామిస్ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత అనేకమైన వాగ్దానం 147, 133, 132. ఒకరోజు ఏం జరిగిందంటేనండి, 61వ కీర్తన 2వ చరణం నేను చెప్తాను. పరిశుద్ధాత్మ నేను తర్వాత చెప్పమంటున్నారు, ముందు నా వాగ్దానాలు నేను చెప్తాను. 1 సమూయేలు 16, 2 సమూయేలు 19, యెషయా గ్రంథం 41, 8, 9, 10, యెషయా 43, 1, యెషయా 43, 5, యెషయా 44, 3 మా చిల్డ్రన్ గురించి, యెషయా 44, 21, యెషయా 45, 3. తర్వాత 107వ కీర్తన 15వ వచనం, తర్వాత 89వ కీర్తన 26, 27 వచనం, తర్వాత 113వ కీర్తన 7, 8 వచనాలు. ఆ తర్వాత యెషయా గ్రంథము 53, 5, యెషయా గ్రంథం 55, 3, ఐజా చాప్టర్ 59, అంటే యెషయా గ్రంథం 59, 19 నుంచి 21, అది నా చిల్డ్రన్ గురించి. తర్వాత ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, హబక్కూకు 2, 3 నాకు ఇచ్చిన దర్శనం కూడా మూవ్ చేస్తాను ప్రభు చెప్పారు. తర్వాత హీబ్రూ చాప్టర్ 10 వర్స్ 19 through 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని మనము నిత్యముగా పట్టుకుందనే మాట అక్కడ రాయబడింది. హీబ్రూ చాప్టర్ 10 వర్స్ 23లో ఉంటుంది ఆ మాట. 19 నుంచి 23 దాకా చదివితే యేసయ్య నాకు చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా యేసునామములో ప్రతి వాగ్దానము, ప్రతి దర్శనం నా జీవితంలో నెరవేరుస్తాను నాకు యేసయ్య వాగ్దానం చేశారు. ఆమేన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇవి నా వాగ్దానాలండి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, నేను ప్రభు దగ్గర ఒక సూచన అడిగాను అనమాట. ఇదే బేవర్లో ఉండకపోతే నేను ఇంకా వైజాగ్ వెళ్ళలేదు, 30 years కూడా నేను ఎంటర్ అవ్వలేదు, నేను వైజాగ్లో అడుగు పెట్టలేదండి. అయితే ప్రభా నాకు ఒక బలమైన సూచన కావాలి అన్నప్పుడు నేను మూనిగానండి. లెగిసి కూర్చుని ప్రార్థన చేయాలా, పడుకునే మూనుగుతున్నా, ప్రభా నాకు సూచన ఇవ్వని మూనిగి ప్రార్థన ఎలా చేశానంటే నేను మూనుగుతూ చేశానండి. సరే నిద్రొచ్చి పడుకుని పోయాను. తెల్లవారు గట్ల అది 5 గంటల మెలుకు వచ్చేస్తే మళ్ళీ మూనుగుతూ మొదలు పెట్టాను, ప్రభా అని. దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. మనం యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఆయన దగ్గర ఒక మాట అంటున్నాడు, 61వ కీర్తన చదువు అంటే నాకు 61, 66 ప్రభా నాకు అర్థం కావట్లేదంటే 61వ కీర్తన చదువు, 61వ కీర్తన చదువు, 61వ కీర్తన చదువు అంటే సరే 61వ కీర్తన ఏముందో నేను త్వరగా మోకాలు వేసి చదవడం ఆరంభించానండి. చదవడం ఆరంభిస్తే అందులో ఒక చరణము నేను చదివేసి ప్రభా ఏంటి ప్రభా అని కనిపెడితే యేసయ్య అంటున్నారు, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించబోతున్నానని చెప్పి యేసయ్య నాకు వాగ్దానం చేశారు. హల్లెలూయా. అందులో ఏముందండి, దావీదు అంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అని. ఇది నాకు యేసయ్య ఇచ్చిన వాగ్దానం అండి. ఆ తర్వాత 30 సంవత్సరానికి వైజాగ్ వచ్చాను, ఫస్ట్ టైం వెళ్ళాను. ఎలాగంటే దేవుని వాగ్దానం చేస్తే అది నిలబెట్టుకుంటాడమ్మా. మీకు మళ్ళీ ఈ వీడియో ద్వారా ఎవరైనా చూస్తే దేవుడు నాకు ఈ ప్రామిస్ చేశాడు బ్రదర్, దీన్ని ఎలాగా ఫుల్ఫిల్ చేస్తాడు నాకు అర్థం కావట్లేదంటే కనుక నేను ఒక విషయం నేను చెప్పగలను. విశ్వాసంతో ఉంటే దేవుడు మీ వాగ్దానం తగ్గట్టుగా దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కేఏ పాల్ విజన్ నాకు ఇచ్చారు కనుక దావీదు లాంటి ఉద్దేశాలు నా పట్ల నాకున్నాయని ప్రభు తండ్రి గారు మాట్లాడడం జరిగింది. అయితే కేఏ పాల్ గారు నాతో మాట్లాడారు. నేను దర్శనం చూసేసానండి, నా వాగ్దానాలు పొందుకున్నాను, దర్శనం చూశాను. ఆ దర్శనం చూసిన తర్వాతే డైజీ అక్కని అక్క పరిచయం అయింది. ఎలా పరిచయం అయిందంటే చెప్తాను వినండి. నాకు అసలు ఆ బిడ్డ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ బిడ్డ పేరు తెలియదు. అయితే ఈ బిడ్డకి ఎవరంటే కేఏ పాల్ దగ్గర వాడబడ్డటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రిలేషన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ నెంబరే ఈ వ్యక్తి సిస్టర్ డైజీ. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఈ బిడ్డ నాకు పరిచయం చేయాలి. దేవుడు నా నెంబరు ఒక వ్యక్తి ద్వారా ఒక ఆమెకి ఇప్పించి, ఆమె ద్వారా ఈమెకి ఇప్పించి విజయవాడ టు వైజాగ్ వెళ్ళడం, ఆ బిడ్డ నాకు కాల్ చేయడం, నేను ప్రేయర్ చేయించుకుంటూ ఉండేది. తర్వాత నా విజన్, నా ప్రామిస్ నేను షేర్ చేసుకున్నానండి. ఇలా నా పట్ల కేఏ పాల్ విజన్ నాకు ఇచ్చారమ్మా, దావీదు లాంటి ఉద్దేశం నా పట్ల ఆయన తండ్రి గారు మాట్లాడారమ్మా నేను చెప్పడం జరిగింది. ఆ బిడ్డ కేఏ పాల్ గురించి మాకు తెలుసండి, సోయన్స్ కొన్ని విషయాలు ఆయన బిడ్డ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత నేను చాలా హ్యాపీగా, అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. దేవుడు నాకు దావీదు లాంటి ప్రణాళిక ఉద్దేశాలు కలిగి ఉన్నారు. కేఏ పాల్ దర్శనాన్ని నాకు ఇచ్చారు. ఆ దర్శనము గుండా నన్ను నడిపించడం ఆరంభించాడు. ఆఖరికి ఆ బిడ్డను కూడా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఇదంతా దేవుని ప్రణాళిక. తర్వాత ఆ బిడ్డ నాకు చాలా హెల్ప్ఫుల్ గా, ఒక సపోర్ట్ గా దేవుడు ఒక రకంగా బ్లడ్ రిలేషన్ కాదు కానీ ఒక బ్లడ్ రిలేషన్ గా ఒక సహోదరిగా నిలబడింది, ఒక సిస్టర్ గా నిలబడిందండి. హల్లెలూయా. ఒక ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ చేసింది ఆ బిడ్డ. ఈ విధంగా అక్కడ దాకా నన్ను ప్రభు తీసుకెళ్లారు. అయితే ఒకప్పుడు కేఏ పాల్ తిరిగి పరిచయం చేసినటువంటి వాళ్ళ నాన్నగారు పరిచయం చేశారు, ఆయన పరిచయం చేశారు. కేఏ పాల్ దగ్గర పనిచేసిన వాళ్ళ బ్రదరు
వాళ్ళ బ్రదర్ ఓన్ బ్రదర్ ఆయన అక్కడికి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాను. 30 కరెక్ట్గా నేను వెళ్ళింది ఏంటంటేనండి, జూలై 15 నేను ట్రైన్ ఎక్కితే ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. నేను జూలై 17 నేను ట్రైన్ ఎక్కుతున్నాను. మార్నింగ్ నోవాక్ గారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, నేనున్నాను. మేము మా లగేజ్ తీసుకుని ఏసీ కంపార్ట్మెంట్కి సంబంధించిన రూమ్లో మేము కూర్చుని ఉన్నాం, స్టే చేస్తున్నాం, కూర్చున్నాం. అయితే ఏసీ నాతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చదువు అంటున్నారు. నేను అక్కడ అదే రైల్వే స్టేషన్లో కూర్చుని ఆ ఏసీ రూమ్లో, వెయిటింగ్ రూమ్లో నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం చదివానండి. హల్లెలూయా. చదివి నేను నాతో పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను బలపడ్డాను. ఇమీడియట్లీ ట్రైన్ రావడం, నేను ట్రైన్ ఎక్కడం, 2nd క్లాస్ ఏసీకి నేను వైజాగ్లో నేను ఎంటర్ అవ్వడము. 17వ తారీఖుని ఆదర్శ నగర్లో నేను ఓల్డ్ డైరీ ఫామ్ ఒక సిస్టర్ ఇంటిగా నేను స్టే చేయడం జరిగింది. ఆ సిస్టర్ కూడా ఎవరంటే డైజీ అక్క వాళ్ళ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు అన్నదమ్ముళ్ళండి. హల్లెలూయా. ఈ బిడ్డ వాళ్ళ ఇంట్లో నేను స్టే చేయడం జరిగింది. సిస్టర్ బ్లెస్సీ అనమాట. 2nd టైం కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ విధంగా 3rd టైం ఎండాడు రావడానికి ప్రభు కృప చూపించారు. నేను ఎండాల్లో ఉంటానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, నేను ఆదర్శ నగరం వెళ్ళాను కనుక, నేను ప్రసాద్ వచ్చాను నాతో, నోవగా లేనప్పుడు నేను చూశాను. అంటే జస్ట్ బై వాక్ అనమాట. వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. నేను అనుకున్నాను ఎక్కడ ఉంటే బాగుంటుంది కదా, వైజాగ్ ఎలాగ షిఫ్ట్ అవ్వాలి కదా, ఇక్కడ ఉంటే బాగుంటుంది ఈ లొకేషన్లో, అన్ని దగ్గరగా ఉన్నాయి, ఫిష్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, బై వాక్ కదా అని నేను జస్ట్ థాట్ వచ్చింది నాకు. అయితే లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అని అడగాలి, ఎక్కడ ఉండాలి ప్రభు నేను అడగాలన్నప్పుడు ఎండాల్లో చూడడానికి ప్రిపేర్ చేయమని ఆదర్శ నగర్, నెక్స్ట్ ఎండాల, ఈ రెండింటిలోనే అద్దె చూడమంటే ఎండాల్లో చూడడానికి ప్రిపేర్ చేయమనేటువంటి వర్డ్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో బయలుపరచడం, నేను ఆ వర్డ్ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రిపేర్ చేయమని అన్నమాట. తెలుగులో దానికి ఏం అర్థం చూపిస్తుంటారు సిస్టర్ శైలు? ప్రాధాన్యత. అవునా? అంటే ప్రిపేర్ చేయమను అంటే ఇంకా అక్కడ చూడడానికే ఎస్, మీరు ఇంకా అక్కడే చూడాలనేటువంటి, అంటే ఇంకా మీరు అక్కడే చూడాలి అనేటువంటి మాటను కూడా, అవునా? అంతేనా? ఎస్. ఆ ప్రాధాన్యత అంటే ఏంటి? ఇంకా అక్కడే చూడాలి మీరు అనేటువంటి మాట. ఆ ప్రాధాన్యత అంటే అక్కడే ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వండి అనేటువంటి మాట ఆ యొక్క ప్రిపేర్ చేయమండం. ఎండాల్లో ప్రభు నాకు చెప్పినట్టుగా క్రైస్తవులు ఇస్తానని చెప్పారు. అవునా ప్రభు అని చెప్పి నేను ప్రే చేసుకుంటే మేము ఫస్ట్ దొరకలేదు, తర్వాత ప్రభు డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ వీక్లోనే డోర్ ఓపెన్ చేశారు. మాకు ఒక టెన్షన్ అనమాట. 8,000 అడ్వాన్స్ కావాలండి, 2 నెలలు కావాలన్నారు. నాకేంటంటే క్రైస్తవులు ఇస్తా అన్నారు కదా, ఏంటి ప్రభా. కానీ ఆ బిడ్డతో సిస్టర్ డైజీతో మాట్లాడుతూ, మేము క్రైస్తవులమేనండి, పాస్టర్ గారు మా ఇంట్లోకి వస్తే సంతోషమే కదా కానీ నా మాట అప్పుడు చెప్తే నేను చాలా బలపడ్డాను. దేవా నాకు చెప్పాడు క్రైస్తవులు ఇస్తున్నారు, నీకు ఎవరు సహకరిస్తారు నాకు తెలుసు అని చెప్పాడు. యాస్టీస్గా అదే విధంగా దేవుడు ఆ యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశాడు నాకు. హల్లెలూయా. దేవుడు చాలా కష్టపడితే నేను ఇలా నిలబడ్డాను. నేను మనుషులు కష్టపడితే నేను ఇలా తయారవ్వలేదు, నేను ఇలా లేను. కేవలం ప్రభు కృప నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ప్రభు చేసిన మేలు నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. నా వాగ్దానం, ఇంకొక వాగ్దానం కూడా ఉంది. ఆ వాగ్దానం ఈ ప్రపంచం ఎవరికైనా కృప నీకు ఇచ్చానని నాకు వాగ్దానం చేశారు. అది ఎపిసి రాసిన పత్రిక 4:7 ఇవ్వబడింది, రాయబడింది. దేవుడు నన్ను కన్న కొడుకులాగే చూసుకున్నాడు. ఎందుకు మీరు ఇంత బ్రదర్ దీన్ని ఇంతగా మీరు కన్ఫర్మ్ ఎలా చెప్పగలుగుతున్నారంటే, నా తల్లి చెప్పకపోయినా నన్ను పట్టించుకున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. నా బాగోగులు చూశాడండి, నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకరోజు ఏం జరిగిందంటే, నాకు ఐ థింక్ మేబీ 100 అబోవ్ అనుకుంటా ఫీవర్ వచ్చేసింది. అంటే నాకు బాగా ఫీవర్ వస్తే నేను ఒక ఆయనకి, ఒక ఆర్ఎంపీ డాక్టర్కి కాల్ చేశాను. ఆయన వచ్చేసాడు. వచ్చేస్తుంటే నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, డబ్బులు సరిపోవు నీ దగ్గర. ఆ దగ్గర నాకు బాగా గుర్తు 80 రూపాయలు అనుకుంటున్నాయి. ఆ డాక్టర్ వచ్చేసి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోయి నేను ఆయన సువార్త చెప్పి చూపించుకుని టాబ్లెట్ అయ్యో రాశాడు. ఆయనకి 80 రూపాయలు ఫీజు ఇచ్చేసాను. మళ్ళీ నాకు తిరిగి ఇస్తున్నాడు, వద్దులేండి అని చెప్పాను. ఇంకా డబ్బులు లేవు కదండి. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. నేను ఇంటికి వచ్చేసాను. హల్లెలూయా. దేవుడు నన్ను ఆ జ్వరాన్ని నుంచి విడిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మనసు చాలా గొప్పది. అది అర్థం చేసుకుంటేనే మీకు ఆయన విలువ అర్థమవుద్ది. నేను యవ్వనస్తుని, నేను ఒక సినీ ఫీల్డ్లో యాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను ఒకప్పుడు నా డెస్టినీ అది. నేను కూడా ఒక యాక్టర్గా సెటిల్ అవ్వాలి, నేను కూడా ధనాన్ని సంపాదించాలి, నేను కూడా ఒక మంచి చక్కటి ఇల్లు కట్టాలి, మా నాన్నగారికి ఒక పేరు తీసుకురావాలనుకున్నా మా ఊర్లో తణుకు దగ్గర కండవెళ్ళు. నేను ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను.
ఎన్నో ఉద్దేశాలు వేసుకున్నాను, కానీ ప్రభువారు మాత్రం ఒక అపారమైన ప్రణాళిక నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక తల్లి ఏనాడు కూడా సేవకు అప్పగించుకున్నానని చెప్పకపోయినా ఒక దైవజనుడిగా తీర్చిదిద్ది భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి అనేకమైన కార్యాలు చేసి అనేక చోట్ల వాడుకొని తన పాత్రగా ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చాడు నన్ను. హల్లెలూయా. హల్లెలూయా. మా నాన్నగారు చెప్పారు, బయలుపరిచారు ప్రభు అని. మా నాన్నగారు కాలుకి చాలా ఇక్కడ 2-3 హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టారు. అయితే ప్రభువారు ఒక ప్రేరేపణ ఇవ్వడం జరిగింది. యేసయ్య చెప్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు ఆ వ్యక్తి గురించి, ఆ బిడ్డ గురించి. మా నాన్నగారు యొక్క కాలు లెక్కలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన బయలుపరుస్తున్నారు. కండ నలిగింది, ఇది సర్జరీ పడుతుందని చెప్పి అన్నారు. కండ నలిగిందంటే నాన్న సర్జరీ పడుతుంది అంటే మా నాన్నగారు దాన్ని విన్నారు. 8,000 రూపాయలు తీసుకుని విజయవాడ వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. అక్కడ ఏదో కొంచెం డాక్టర్ స్పెషలిస్ట్ బాగా చూస్తున్నాడని వెళ్ళారు. ఆ డాక్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే లోపల పరిశుద్ధాత్మదేవుడు ఇంటికాడ ఏదైతే బయలుపరిచారో యాస్టీస్గా అయ్యా నీకు కండ నలిగింది, సర్జరీ పడద్దని ఆ డాక్టర్ చెప్పాడట. హల్లెలూయా. అది మా నాన్నగారి జీవితంలో కార్యం. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే మా నాన్నగారు మందిరంలో అడిగారంట, నాకు తెలియదు, అది నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మా నాన్నగారు ఎప్పుడు నన్ను తిడతా ఉండేవారు. అంటే లోకం ఏం ఆలోచిస్తుంది అంటేనండి, డబ్బు సంపాదించడం అనే దాని గురించి ఆలోచిస్తుంది. ఒక 50,000 సంపాదించి ఆ మనిషికి ఎన్ని లోక సంబంధమైన అలవాట్లు ఉన్నా లోకం దాని గురించి ఆలోచించదు. సంపాదిస్తున్నాడు కదా. కానీ యేసయ్య అండి పాడైపోయిన వ్యక్తిని బాగు చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఎవరిని బాగు చేస్తాడమ్మా? పాడైపోయిన మనుషుల్ని బాగు చేస్తాడు. యేసయ్య విభుచారులు మార్చాడు, నరహంతకులు మార్చాడు, దొంగతనం చేసేవాడిని మార్చాడు, ఏమండి పెళ్ళాన్ని పట్టుకుని కొట్టేవాడు మార్చాడు, ఆ యొక్క తాళి తెంపి అమ్ముకునేవాడిని మార్చాడు, ఇంట్లో సరుకులు అమ్మేసుకునేవాడిని మార్చాడు. అవునా కదండి? ఈరోజు సమాజం అది గుర్తిస్తే ఎంత బాగుండండి. అందరూ మారిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ మనిషి జీవితం మార్చబడుతుంది. పాపం చేసేవాడు మార్చబడుతున్నాడు, చనిపోయేవాడు బ్రతుకుతున్నాడు. ఈ రోజున చెడ్డ అలవాట్లు విడిచిపెట్టుకుంటున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎందుకు గుర్తించలేకపోతుంది సొసైటీ? యేసే చెప్తున్నాడు, లోకం అంట చీకటిని ప్రేమిస్తుందంటే వెలుగుని, వెలుగు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మా నాన్నగారు మందిరంలో ఒక రోజు అడిగారట, ఏంటి నా కొడుకు పరిస్థితి అని ఏదో అడిగారు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం బయోగ్రఫీలో చూసారు, మా నాన్నగారు అడిగింది. నాకు చాలా బాధ అనిపించింది ఆ ఓడు కూడా, ఎందుకంటే ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఆ దినాన్ని ఆయన ఏం అడిగారో నాకు తెలియదండి. ఒకరోజు ఏం జరిగిందంటే నాకు ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళి ఒకసారి అని చెప్పి నేను వెళ్తే నేను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి మా నాన్నగారు కూర్చున్న చోటుకు వచ్చాను. మోకరించు అంటున్నారు పరిశుద్ధాత్మ. నేను మోకరించాను. నీ కుమారుడికి నీ కొడుకు ఏం చేశానని అడిగావు కదా, నీ కొడుకు హెలికాప్టర్ దిగడం నువ్వు చూడబోతున్నావు అని చెప్పి ఒక సవాలుగా, ఒక హెచ్చరికగా మా నాన్న చెప్పారు. అది మా నాన్నగారికి కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆయన చర్చిలో ఏం అడిగాడో నాకు తెలియదు, కానీ నువ్వు అడిగావు కదా నా కుమారుడికి ఏం చేస్తావని, ఇదిగో నీ కుమారుడు హెలికాప్టర్ దిగడం నేను నీకు చూపించబోతున్నానని ఒక సవాలుగా హెచ్చరిక చెప్పారు. అది మా నాన్నగారు విన్నాను, కానీ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. పిల్లరా, నేను ఒక మనిషిని, ఒక పాత్రను మాత్రమే. ఈరోజు ఈ బయోగ్రఫీ ద్వారా ఇంకా నేను ఒక అర్థమవడం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దయచేసి క్రీస్తు వారిని ఎవరు విడిచిపెట్టద్దు. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో క్రీస్తుని గట్టిగా పట్టుకోవడం అనేది నేర్చుకోండి. శ్రమ రాదు అని సంఘానికి ప్రభు చెప్పలా. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అనేటువంటి మాట యోహాను సువార్తలో రాయబడింది. మీకు లోకంలో శ్రమ కలుగుద్ది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, నేను మిమ్మల్ని అనాథగా విడువనటువంటి మాట అక్కడ రాయబడింది. క్రీస్తు నిమిత్తము బ్రతికేవాడే క్రైస్తవుడు. యేసు రాబోతున్నాడు, రెండవ రాకడ అతి సమీపిస్తుంది. ఒక పరిశుద్ధుడు కోట్లాది దూతలతో స్తుతిగానాలు చేసినటువంటి ఆ మహారాజు చక్రవర్తి, అతి సుందరుడైనటువంటి క్రీస్తు అడుగు పెట్టబోతున్నాడు. ఆయన ఎవరండి? ఆయన 10,000 మందిలో కూడా గుర్తించినటువంటి అంత రక్షకుడు, ఆయన గొప్ప సృష్టికర్త. ఆయన అడుగు పెట్టే దినాలు ఆసన్నమవుతున్నాయి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 నుంచి మనం చదివితే అంజూరపు చెట్టు గురించి ఆయన మాట్లాడతాడండి. అక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతుంటే ఆ తర్వాత వచనంలో ఏముంటో తెలుసండి, ఈ అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందో యేసుక్రీస్తు గుమ్మముల సమీపంలో ఉన్నాను అని, మీరు ఈ ద్వారము దగ్గరే ఉన్నానని మీరు తెలుసుకోండి అంటాడు. అది సంఘమైన మనకి చాలా అవసరం. ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఆయా దేశాలు చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేము వచ్చి కాపురముంటున్నారు. కారణం ఏంటంటే భక్తుడైనటువంటి హెజెస్కేలు కానివ్వండి, దేవుని ప్రవక్తల ద్వారా ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి ఒక్కొక్కటి.
ప్రవచనం ఫుల్ఫిల్ అవుతుంది. యేసయ్య కూడా చెప్పాడు, ఈ అంజూరపు చెట్టు మళ్ళీ చిగురించబోతుంది. ఎందుకు అంజూరపు చెట్టు? ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలతో పోల్చాడు ఆయన. వీళ్ళు మళ్ళీ చిగురిస్తారు, ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వస్తున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ రోజున ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది, అనేక మంది వస్తున్నారు. అమెరికా, రష్యా, ఆయా దేశాల్లో ఉన్న యూదులు, కొంతమంది ఇథియోపియా, అనేక మంది ఉన్న దేశాల్లో యూదులు రావడం జరిగింది. యెరూషలేములో ఇప్పుడు స్టే చేస్తున్నారు, సినగోగులు అన్ని ఈ రోజున అలా ప్రైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయంటే యేసు రాకడ వచ్చే ముందు ఏం జరుగుద్ది అన్నాడు, అవన్నీ కూడా వన్ బై వన్ ఫుల్ఫిల్ అవుతూ వస్తున్నట్టుగా మనం సంఘం గుర్తుపెట్టుకోవాలి. యేసు యొక్క రెండవ రాకడ జరిగే ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? నా నామం నిమిత్తం సమస్త జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, చంపేస్తారు అన్నాడు. కానీ ఈ రోజున క్రైస్తవుల్ని రీసెంట్గా చంపేయలేదా? బహిరంగంగా చంపేయలేదా? గవర్నమెంట్ ఉండి కూడా చంపేయలేదండి. ఈ రోజున ఎందుకు చంపబడ్డారండి అనుకుంటారు మనుషులు, మేము చంపేస్తున్నాం. కానీ దేవుడు ముందే చెప్పాడు చంపేస్తారు. కానీ దేవుడు వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబోతున్నాడండి. యేసు ప్రభు చెప్పాడు, ఆ నీతిమంతుడిని హేబేలు మొదలుకొని ఎంతమంది నీతిమంతుడు రక్తం ఒలికించబడిందో వాళ్ళందరి నిమిత్తం కూడా ఏం చేస్తానన్నాడైనా ఖచ్చితంగా తీర్పు తీరుస్తానన్నాడండి. హేబేలు మొదలుకున్నాడండి. హేబేలు ఎక్కడ? జనసృష్టిలో కనబడతాడు. హేబేలు కయ్యను సహోదరుడు. ఈ నీతిమంతుల రక్తం అంతా కూడా వీళ్ళ నిమిత్తం నేను ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను ఖచ్చితంగా. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు క్రీస్తుని వెంబడించాల్సిందే, క్రీస్తు కొరకు బ్రతకాల్సిందే. యేసయ్య ఈ భూమి మీద అన్ని అవసరాలు తీరుస్తాడు. హల్లెలూయా. ఏలియాని పోషించండి, పోషిస్తాడు. ప్రియ దేవుని జనామా, దయచేసి గుర్తించండి. ఒక అన్యజనుని కుటుంబంలో పుట్టి యేసు క్రీస్తు ఎవరో తెలియనటువంటి నాకు ఒక తల్లి చేసిన ప్రార్థన యేసు పరలోకంలో ఆలకించి, ఈ బిడ్డను ఒక దైవజనుడిగా నేను తీర్చిదిద్దాలి. తల్లి మర్చిపోతుందో లేదంటే తల్లి చెప్పదు, కానీ ఈ బిడ్డ నాకు ఒక దైవజనుడిగా ఉండాలి, ఈ బిడ్డను నేను ఇలా వాడుకోవాలని యేసయ్య అక్కడ ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు గనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది గనుక, ఆయన నోటికి శక్తి ఉంది, ఆయన మాటకి శక్తి ఉంది, ఆయన చేతకి శక్తి ఉంది, ఆయన చేయాలనుకుంటే చేసి తీరుతాడు కనుక ఈ రోజు నేను ఈ భూమి మీద ఒక దైవజనుడిగా నేను ఉండగలిగాను. హల్లెలూయా. ఇక్కడే కనబడుతుందండి యేసు ప్రభు ఎంత గొప్పవాడు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏ పరిస్థితి కూడా నా జీవితంలో నెలకొనలేదు. యేసయ్య ఒకటే మాట చెప్పారు, నా తల్లి చెప్పకముందే ఇదే లోదరం చర్చిలో ఒక మాట చెప్పారు, నువ్వు నా సేవకుడివి, నేను సృజించిందే నా సేవ కోసం, నా సేవ చేయన్నాడు. ఒక కొడుకును ఆదరించినట్టు ఆదరించాడు. నాకు ఎప్పుడు కూడా దేవుడు నన్ను ఒక కొడుకుగానే చూసుకున్నాడు. అంత బలంగా నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ యొక్క మనస్సు నేను అర్థం చేసుకున్నాను కనుక, ఆ ప్రేమ నేను రుచి చూశాను కనుక నేను చెప్పగలుగుతాను. యెహోవా ఉత్తమ నన్ను రుచి చూసి తెలుసుకున్నాను వాక్యం చెప్తుంది. ఒకరోజు మందుల్లో ఉంటే వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఆగు, వెళ్ళొద్దు, నీతో నేను మాట్లాడాలన్నారు పరిశుద్ధాత్ముడు. సరేనయ్యా అని మళ్ళీ మోకరించి మొదటి సమయాలు 12 అధ్యాయం చదవంటే నేను చదివానండి. మొదటి సమయాలు 12 చదివిన తర్వాత మొదటి సమయాలు 16 అధ్యాయం చదవమన్నారు. 1 Samuel chapter 12, 1 Samuel chapter 16 నేను చదివిన తర్వాత అండి యేసయ్య నాకు ఒక మాట చెప్తున్నారు పరిశుద్ధాత్ముడు. సౌలుకి దావీదుకి ఎంత తేడా ఉందో కేఏ పాల్కి నీకు అంత తేడా ఉందో నాకు మాట అని చెప్పారు. హల్లెలూయా. పిల్లరా, దేవుని యందు నమ్మిక ఉంచిన బిడ్డగా నేను చెప్తున్నాను. ఈరోజు ఎలా ఉన్నానంటే ఆయన కృప. ఇంకొక సందర్భం చెప్తున్నాను. దేవుడు కొన్నిసార్లు తన భక్తులకి, తన ప్రజలకి, తన దైవజనులకి, తన ప్రవక్తులకి, తన యొక్క అపోస్తులకి, దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలకి ఖచ్చితంగా జరగబోయేది బయలుపరుస్తాడండి. నేను అనుకునేవాడిని ఎవరిని తీసుకొస్తే నా తల్లిదండ్రులు మారతారేమో, ఎవరైనా సువార్త చెప్పిస్తే, సాక్ష్యం చెప్పిస్తే. ఒకరోజు పరిశుద్ధాత్మ నాతో అన్నారు, నేనే వాళ్ళని మారుస్తానంటే నేను అలాగే సైలెంట్ అయిపోయాను, లోపడ్డాను. 2022 సంవత్సరం, నాకు 29వ సంవత్సరం అది. నేను మందులో ప్రార్థన చేస్తాను. అప్పుడు దాకా నా తల్లిదండ్రులు మార్చబడలేదండి. అయితే యేసయ్య నాతో మాట్లాడుతున్నారు, ఇక నువ్వెవరో నీ కుటుంబీలకు తెలుస్తుంది అన్నారు. ఎలాగన్నారండి? పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్నాను, నేను ఆయన వింటున్నాను నా మాటలు. యేసయ్య అవునా, ఇక నువ్వెవరో నీ కుటుంబీకి తెలుస్తుందంటే మరుసటి రోజే మా అమ్మగారు అంటున్నారు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను, మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయి నా మీద కొంచెం కోపడుతూ చెప్తున్నారు. నా బాడీ అంతా వేడెక్కుతుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఒక అనాయింటింగ్ అనమాట, ఆ అభిషేకాన్ని సెన్స్ చేస్తున్నాను. వెంటనే యేసయ్య అంటున్నారు, నీ మాట్లాడు మీ తల్లితోటని. అమ్మా, యేసయ్య నాతో మాట్లాడారు, నేను ఇక్కడ దర్శనం చూశాను, నన్ను యేసయ్య అమెరికా అయ్యి పంపుతారంట, నువ్వు సింగపూర్ పంపించలేవు, నువ్వు ఎక్కడికి పంపించలేవు, నన్ను యేసయ్య ప్రపంచమంతా వాడుకుంటారంట, నాతో మాట్లాడు, నాకు హెలికాప్టర్ ఇస్తారంట, ఒక ఓన్ ఫ్లైట్ ఇస్తారంట, నన్ను వాడుకుంటారంట. మన దర్శనాన్ని వివరించానండి. మా అమ్మ అంటుంది,
నీకు ఇప్పుడు దాకా ఒక నిజం చెప్పలేదు. నేను గర్భంతో ఉన్నప్పుడు ఈ నరాలు వీక్నెస్ వచ్చినప్పుడు నీ కొడుకు ఎలా అంగవైకంగా పుడతాడంటే నేను యేసయ్య దగ్గర ప్రార్థన చేశాను రా, నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండి అందంగా పుడితే వాడిని సేవ చేసుకుంటా నేను యేసయ్యకి మాట ఇచ్చాను. నేను ఇవ్వలేదు, యేసయ్య తీసేసుకున్నారు, ఆయన సేవ చేయించుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటున్నాను, యేసయ్యకి నేను ఇవ్వలేదు కానీ యేసయ్య వాడిని తీసేసుకున్నాడని అనుకుంటున్నాను అని. అప్పుడు నాకు 29వ సంవత్సరంలో 2022 ఆ ఇయర్ ఎండింగ్లో నాకు చెప్పిందండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నా తల్లి చెప్పకముందే వాగ్దానాలు పొందుకున్నాను. నా తల్లి చెప్పకముందే రాజు అధికారి ప్రధానంలో నాకు నిలబడి పాత్ర ప్రభు నాతో మాట్లాడారు. నా తల్లి చెప్పకముందే దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలియచేశారు. నా తల్లి చెప్పకముందే దర్శనాన్ని చూశాను. దేవుడు నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, తన చిత్తానుసారంగా మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు అమెరికా తీసుకెళ్తానన్నారు, ఖచ్చితంగా అమెరికాలో దేవుడు అడుగు పెట్టిస్తాడు తన పాత్రగా. హల్లెలూయా. దేవుడు తన పనిని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. నేను మీకు చెప్పేది ఒకటే, నా తల్లిదండ్రులు మార్చబడ్డానికి కారణం నేను కాదు, నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేను కాదు. ఒక ఆయన ఉన్నాడు, నేను మీకు కనబడుతున్నాను కానీ నేను కాదు కనబడాల్సిందే. కంటికి కనబడిన ఒక ఆయన, నా స్నేహితుడు, నా కాపురి, నా రాజు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈయన మాత్రమేనండి. ఈయన, ఈ వాక్యమైనటువంటి యేసయ్య మాత్రమే నా జీవితాన్ని మార్చాడు. యేసయ్య మాత్రమే నా జీవితంలో అద్భుతాలు చేశాడు. యేసు మాత్రమే నా పాపపు జీవితాన్ని మార్చాడు. యేసు మాత్రమే తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఈ రోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను. నాకు ఒకే ఒక మాట చెప్పి క్లోజ్ చేసామన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అదొకటి మీకు క్లోజ్ చేస్తాను. నేను దర్శనం చూడకముందండి, నా సేవకు దర్శనం చూడకముందు ఒకరోజు నేను అనుకుంటున్నానండి, అప్పుడు ఆత్మీయత అంతంత మాత్రమే, అంత ఎక్కువగా కాదు. యేసయ్య నాతో చూసి, అంటే నేను అనుకుంటున్నాను, ప్రభా నేను చనిపోతాను, నాకు దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అక్కడ ఎలకల ముందు అమ్ముతారనమాట, రూపాంతర చర్చి దగ్గరలో ఆ బ్రిడ్జి దగ్గర. నేను చనిపోతాను ప్రభా అని వెళ్ళి, సర్లే చనిపోలే అని మళ్ళీ టీ షాప్కి వెళ్ళాను. చార్మినార్ టీ స్టాల్ సెంటర్కి వెళ్ళి, లేదు ప్రభా నేను చనిపోతాను టీ తాగడానికి, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే పట్ట పగటాలు నడి రోడ్డు మీద యేసయ్య నాకు కనబడటం ఆరంభించారు. ఒక కుర్చీలో కూర్చుని ఒక పెద్ద ఆయన, ఒక తెల్లటంగి అండి, యాక తెల్లంగియే, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళి అన్నారు. ఆనాడు ఆ మాటకు లోబడి వెనక్కి వెళ్ళి టీ తాగాను. ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నాను, గొప్ప దర్శనాన్ని చూశాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.